మరి ఈ రోజుల్లో పరిస్థితులు ప్రాబల్యాలు ఎలా ఉన్నాయంటే, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, స్వామీజీలు కూడా రాజకీయ నాయకుల వారి యొక్క ప్రాబల్యం కోసం వెంపర్లాడుతున్నారండి. సాధారణంగా చూడండి, ఉగాది అప్పుడు మన పాపం ప్రతి పార్టీ కూడా, ప్రతిపక్షం అదేవిధంగా అధికార పక్షం కూడా ఈ పండితులు పిలిపించి మరి పంచాంగ శ్రవణం జరిపిస్తూ ఉంటారు. ఆ పంచాంగ శ్రవణం జరిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆహా ఓహో నువ్వే రాజువి, నువ్వే ఇంద్రుడివి, నువ్వే చంద్రుడివి, నీ పార్టీకే గెలుపు, డామ్ 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 అని ఎలాగ సిగ్గు లేకుండా వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటారో, అదేవిధంగా ఈ రోజున ఈ స్వామీజీలు కూడా కొంతమందిని సైడ్ తీసుకొని నువ్వే వస్తావు ఎలక్షన్లో, నువ్వే మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పడం చాలా దారుణంగా ఉందండి.